దళితాధికారులపై జరుగుతున్న దాడులను 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 చాలా దురదృష్టమైన రోజు. ఎందుకంటే ఒక దళిత అధికారైన వ్యక్తి పైన దాడులు చేయడము, అమానుషికంగా బెదిరించడము, వాళ్ళను ఇబ్బంది పెట్టడము, భయాందోళనకు గురి చేయడము అనేది సరికాదు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఒక పద్ధతి అనేది ఉంటుంది, ఒక రూల్స్ రెగ్యులేషన్ అనేది ఉంటుంది. మనకి ఏ అధికారం లేకుండా, మనకు ఏ పవర్ లేకుండా, మనకు ఏ ప్రోటోకాల్ లేకుండా కూడా వెళ్ళి మాట్లాడడము, దాడులు చేయడం అనేది చాలా దౌర్భాగ్యం ఇది. ఎందుకంటే ఈరోజు మా దళిత సోదరులందరూ కూడా మాల మహానాడు, ఏపీ ఎంఆర్పిఎస్ సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు కలిసికట్టుగా ఒక దళిత అధికారి పైన దాడి జరగడంతో అందరూ కూడా భావోద్వేగానికి గురయ్యి ఈరోజు ఈ అంబేద్కర్ దగ్గర విగ్రహానికి పూలదండ వేసి మేము నిరసన తెలుపుతున్నాము. ఒకటే చెప్తున్నాము, మీరు ఏదైనా రాజకీయంగా చేయవచ్చు, కానీ రాజకీయాలతో దళితులు ఇబ్బంది పెడితే మాత్రం ఊరుకునే పరిస్థితి ఒకటి ఉందో. మీ రాజకీయాలు ఎన్ని చేయండి, కానీ దళితులైన ఒక ఉద్యోగస్తులపైన కానీ అలాగే దళితులపైన కానీ మీ ప్రతాపం చూపిస్తే మాత్రము కబడ్దాలు మేము చెప్తున్నాము. దళితుల జోలికి వస్తే మాత్రము చర్మ తీసి డోలు కుట్టించుకుంటాము. అర్థమైందా? దయవించి చెప్తున్నాము, ఈ దళితులపైన ఎవరైతే దాడులు చేస్తారో వాళ్ళ పైన ఎస్సీ అట్రాసిటీ కేసును నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పని మేము కోరుతున్నాము. ఇప్పుడు ఏదైనా జరగాలంటే రాజంపేటలో సంబంధించిన మున్సిపాలిటీ సంబంధించిన వాళ్ళు చాలామంది కూడా మా టీడీపీ సంబంధించిన వాళ్ళు కూడా కౌన్సిలర్లు ఉన్నారు, అలాగే ఇన్ఛార్జీలు ఉన్నారు, అలాగే కలెక్టర్ గారు ఉన్నారు, అలాగే ఆర్టీఓ గారు ఉన్నారు, చాలామంది అధికారులు ఉన్నారు. అధికారుల ద్వారా ఏదైనా మీరు చేయవచ్చు, కానీ అధికారం లేకున్నా కూడా, మీకు పవర్ లేకున్నా కూడా, ప్రోటోకాల్ లేకున్నా కూడా ఆఫీసులో దూరి దళితులైన అధికారి పైన దాడి చేయడం అనేది చాలా అవమానకరము. ఖచ్చితంగా వాళ్ళపైన కఠిన చర్య తీసుకోవాలని చెప్పని ఇదంతా ముఖ్యంగా మేము కోరుతున్నాము. మన రాజంపేట మున్సిపాలిటీ ఆవరణలోకి వెళ్ళి మున్సిపల్ కమిషనర్ గారిని, ఒక దళిత కమిషనర్ అయిన మున్సిపల్ కమిషనర్ మీద తిరగబడము చాలా అమానుషము. ఇది పద్ధతి కాదు. మీకు ఏమైనా ఉంటే మీ టీడీపీ ఇన్ఛార్జ్ ఉంటాడు, అక్కడ మీ కమిషనర్ పిలిపించి మాట్లాడుకోండి. మీరు రండి వచ్చి కమిషనర్ను మాట్లాడడం పద్ధతి కాదండి ఇది. మీరు ఏమైనా ఉంటే మీ అధికారులకు కానీ మీ లీడర్లకు కానీ చెప్పుకుంటే వాళ్ళు పిలిపించి వాళ్ళు అడుగుతారు, కానీ మీరు డైరెక్ట్గా పోయి ఒక దళిత కమిషన్ను దూషించడము, వాకిలేసేయడం పద్ధతి కాదు. అది కమిషనర్ గారు ఇచ్చిన కేసు ప్రకారం మన సీఏ గారు తక్షణమే వాళ్ళని అరెస్ట్ చేసి చూపించాలని మేమంతా దళిత సోదరులతో కోరుకుంటూ ఈరోజు ఈ అంబేద్కర్ గారి నిరసన తెలియజేస్తూ ఇప్పుడు సీఏ గారు కూడా కలవాలని మేము అనుకుంటున్నాము. పోయి కలిసి ఆర్టీఓ గారు కూడా రెఫరెండరీ ఇచ్చి రావాలనుకుంటాము. దళితులు అధికారులు ఎవరైనా సరే ఇట్లా అంటే మాత్రం దళిత సోదరులు అనుకోరు. ఇది మేము పార్టీలకు అతీతంగా ఓన్లీ దళిత బిడ్డలు మాత్రమే చేస్తున్నాం. దళిత కమిషనర్కు జరిగిన అన్యాయం కోసం మేము తిరుగుబడి మాట్లాడుతున్నాం, అంతేగాని ఇది వేరే పార్టీ కాదు, వేరే వాళ్ళు అనుకోవచ్చు పార్టీలు ఇట్లా అతీతంగానే అనుకోవచ్చు. మున్సిపల్ కమిషనర్ గారిని చాలా అవమానకరంగా మాట్లాడిన టీడీపీ బడా నాయకులు మున్సిపల్ కమిషన్ ఆ విధంగా మాట్లాడడం, దళితులైన బెదిరించి భూములు వేసి కొట్టడము, దౌర్జన్యాలు చేయడము ఇది చాలా దుర్మార్గము. గన్నే సుబ్రహ్మణ్య నాయుడు తెలుగుదేశం మండల అధ్యక్షుడు, ఆయనకి ఏమి సంబంధమో, ఆయనకి ఏమైనా సంబంధం ఉన్నదా? అటువంటి సంబంధం లేని నాయకులంతా ఒక దళితులను బెదిరిస్తే ఈ దళితులంతా పోయి తీవ్రంగా ఉద్యమం చేసి ఈ ఇంటికాడ కూర్చుకుంటే ధర్నా చేస్తామని మీకు హెచ్చరిస్తున్నాం.